తులారాశి జాతకులు మీ జీవితంలో 5 అతి పెద్ద సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి. 100% ఈ రాశి జాతకులు ఈ వీడియోని చూడాల్సిందే. రహస్యంగా చూడండి. ఏం చెప్తున్నామో మీకే అంతా అర్థమవుతుంది. ఈ రాశి వారి జాతక రేఖలు, వారి యొక్క జీవితంలో ఎంతో మంది చాలా ఒడిదుడుకులు, చాలా ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఊహించని స్థాయిలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? వీరికి అర్థం కాకుండా అయిపోయింది. అయితే ఇంత ఇబ్బందుల్లో ఉన్న మీకు జూన్ 5 తరువాత 5 ముఖ్య అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఎంత సమస్యల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఒడిదుడుకుల్లో ఉన్నా ఒక్కసారి ఈ వీడియో చూడండి. తప్పకుండా మీకే అర్థమవుతుంది. వీరు ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద ఆధారపడరు. అయినప్పటికీ కూడాను ఈ రాశి వారికి చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఏం చేస్తున్నా కలిసి రావడం లేదు. కష్టాలు ఎక్కువ అయిపోయాయి. ఊహించని స్థితి కాదు కదా. ఉన్న స్థితిలో కూడాను అసలు ఏమాత్రం సంతోషం లేదు. ఈ యొక్క ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఈ తిథి తర్వాత నుండి, జూన్ 5 తర్వాత నుండి కొన్ని ప్రత్యేక రంగాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు అభివృద్ధి జరగడం మొదలు కాబోతుంది. ఊహించని స్థాయిలో నిలబడతారు. ఒకరి తరువాత ఒకరు అంచెలంచెలుగా వీరి యొక్క స్థితిని చూసి చాలా వరకు కూడాను తలదించుకోక మానరు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు జరిగేటటువంటి 5 అతి పెద్ద సంఘటనలు ఏమిటి? వీరి జాతకంలో జరగబోతున్న మార్పులు, చేర్పులు ఏమిటి? ఏ రంగాల్లో వారికి మార్పులు జరగబోతున్నాయి? వీరికి ఏ పనులు జరగబోతున్నాయి అనే విషయాలు తెలుసుకుందాము. ఊహించని స్థాయిలో అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు వీరి మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే గనక ఎప్పుడూ కూడా ఉన్నత శిఖరాలకు, ఉన్నత స్థాయిలో ఆలోచిస్తూ ఉంటారు. అక్కడి దాకా వెళ్ళడానికి వారికి చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వీరి యొక్క జాతక రేఖలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చాలా ఆనందంగా, చాలా విశ్వాసంగా, చాలా నమ్మకంతో ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడు అపనమ్మకం, అపధైర్యం వీరికి ఉండదు. వీరి వయస్సు చిన్నప్పటి నుంచి కూడా సొంత కాడి మీద కుటుంబాన్ని లాక్కొచ్చే మనస్తత్వం ఉంటుంది. సొంత కష్టం, సొంత టాలెంట్ మీదే, సొంత ఐడియాల మీదే నిలబడుతూ ఉంటారు. ఎవరో ఏదో ఇస్తే తినాలి, ఎవరి దగ్గరో ఏదో తీసుకోవాలి, ఎవరి దగ్గర డెవలప్ ఉంటుంది, వాళ్ల దగ్గరకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది. మొదటి కాడ నుంచి కష్టంతోనే పైకి రావాలనుకుంటారు. ఎవరో ఇస్తే ఏదో చేసేయాలనే తపన ఉండదు. వీరికే ఒక తపన ఉంటుంది. అది స్వయం కృషి. స్వశక్తితో ఆధారపడి సొంత ఆలోచన చేస్తూ ముందుకు రావాలనుకుంటారు. కొంతమందిలో జ్ఞానం, తెలివితేటలు చాలా ఎక్కువగా ఉండి ఉపయోగపడి అనతి కాలంలోనే మంచి స్థితిలోకి వస్తారు. ఇంకొంతమందిలో ఈ రాశి వారిలో చాలా వరకు జ్ఞానం అంటే ఐడియాలు, ఆలోచనలు ఉన్నా, తెలివితేటలు ఉన్నా వేరే వాళ్ళని అసంపూర్ణంగా నమ్మేసి, వేరే వాళ్ళని అసంబద్ధంగా నమ్మేస్తూ ఉంటారు. అందువల్ల తెలియకుండా ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది మా జీవితం ఇలా అయిపోయింది, మేము ఏమీ సాధించలేము అనే ఒక నైరాశ్యతతో బాధపడుతుంటారు. వీరి దగ్గర 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు ఖర్చు పెట్టడం, ఎవరికైనా సాయం చేయడం అలవాటుగా మారింది. రూపాయి అయినా నిలబెట్టుకోవాలని అనుకుంటారు, కానీ రూపాయి నిలబడదు. ఎందుకంటే వీరికి స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు, ఖర్చులు ఎక్కువ, బాధ్యతలు ఎక్కువ. ఎంత డబ్బు వచ్చినా, ఎంత పని ముందుకు వెళ్లినా కూడా ఏదీ సాధించలేని రంగంలో ఉంటారు. అయినప్పటికీ ఈ యొక్క రాశివారు, వీరి జాతక రేఖలు, ఈ యొక్క నక్షత్రాల్లో ఏమిటంటే గనక ముఖ్యంగా వీరికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. ధనం అధికంగా వస్తుంది. కానీ ఖర్చులే ఊహించని తారాస్థాయిలో జరుగుతుంటాయి.
ఒకటికి 4 రకాలుగా ఉన్నా కూడా వీరికి ఇతర రకాల ఇబ్బందులు చాలా ఉంటాయండి. బంధువర్గాల్లో కూడా వీరికి ఎవరు కూడా సహాయం చేయరు. ఏ విషయంలో కూడా వీరిని మంచి చెడుల్లో అయితే నిలబెట్టుకునే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ వీరు ఎప్పుడూ కూడా బంధువులు ఏదో చేస్తారు, వారు ఏదో ఇస్తారు, వారి దగ్గర ఏదో తీసుకోవాలి ఇలా అస్సలు అనుకోరు. ఏదో ఇవ్వాలి, అలా నిలబడాలి అనుకునేంత అత్యాశపరులు కాదు. వీరైతే పరమశివుని అనుగ్రహాన్ని పొందుకున్నవారు. పరమశివుడు ప్రశాంతంగా శ్మశానంలో ఎలా అయితే జీవిస్తూ ఉంటాడో అలా వీరి జీవితంలో కష్టాలు కడలిల మధ్యలో ఎంతో ప్రశాంతంగా, మానసికంగా ఇబ్బందులు ఉన్నా చాలా నవ్వుతూ ఉంటారు. భగవంతుడు ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టినా వీరు భగవంతుణ్ణి నమ్మడం మానరు. నిత్యము భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు. ఇలాగే నిలబడుతుంటారు. అందుకే వీరికి దైవ కటాక్షం, దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మరి ఎందుకండి ఇంత దైవ కటాక్షం ఉంటుంది అయినా కూడా మాకు ఎప్పుడూ కష్టాలే నష్టాలే అనుకుంటున్నారా? మీ జాతక రేఖలో పక్కన వారిని నమ్మి మోసపోవడం, ఒకటి నమ్మి ఎదుటి వారికి ఇవ్వడం, ఉద్యోగ రంగాల్లో ఎదుటి వారిని నమ్మడం వీరికి జరిగేటటువంటి ఇబ్బందులు, సమస్యలకు మూల కారణము. ముఖ్యంగా ఈ రాశి వారిలో వీరికి జరుగుతున్నటువంటి 5 పెద్ద సంఘటనల గురించి ఇప్పుడు చర్చాగోష్ఠి పెట్టాల్సిందే. జూన్ 5 తర్వాత వీరి జీవితంలో ఊహించని మలుపులు రాబోతున్నాయి. డెవలప్మెంట్ జరగబోతుంది. ఒక మంచి అభివృద్ధి రంగంలో ఉన్నవారు అభివృద్ధి పదంలో రాణించగలుగుతారు. శని, గురు, రాహు, కేతు స్థితులు సరిగ్గా ఉన్నాయి. కలిసి వచ్చేట్లు ఉన్నాయి. వీటి ఆధారంగా మనకి చూడబడేటటువంటి కొన్ని రకాల మార్పులు అయితే తెలుసుకోవాలి. ఈ సంభవాల గురించి తెలుసుకోవాల్సిందే. ఊహించని స్థితిగతులు అయితే వీరు ఊహించని స్థాయిలో నిలబెట్టబోతున్నాయి. మొదటిగా వీరికి ఆర్థికంగా ఊహించని లాభం ఈ జూన్ 5వ తేదీ నుంచి కలగబోతుంది. మట్టి పట్టుకున్న బంగారం అయ్యేంతగా పరిస్థితి మారబోతుంది. వీరికి సంభవించే సంఘటనలు పాత పెట్టుబడుల గురించి కీలకంగా చెప్పాలి. అలాగే ఏదైనా కొత్త పెట్టుబడులు కూడాను ఊహించని ఆకస్మిక ధన లాభాన్ని అయితే కలగచేయబోతున్నాయి. అలాగే ఎప్పుడైతే పెట్టుబడులు పెడతారో వీరు ముఖ్యంగా వీరు చేసేటటువంటి పనులు అనేవి మీకు పెట్టుబడులు రావాలన్నా, ఏదైనా ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాలన్నా ఈ పనులు ఖచ్చితంగా ఈ సమయాల్లో జాగ్రత్తగా చేసుకోండి. ఆర్థికంగా కలిసొస్తుంది. ఆరోగ్యపరంగా ఆకస్మికంగా కొన్ని ఊహించని ఇబ్బందులు కలగొచ్చు. కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్త అయితే తీసుకుంటారు. వీరు ఎదుటి వారిని నమ్మి అసలు ఏ పని చేయకూడదు. ఒకవేళ చేస్తే ఇక అంతే సంగతులు. వారే మిమ్మల్ని మోసం చేస్తారు. వీరి దాయాది వర్గంలో కానీ, స్నేహితుల్లో కానీ పెట్టుబడి పెట్టి ఆర్థిక లావాదేవీల్లో కానీ వీరైతే చాలా వరకు వారిని నమ్మి ఈ విషయంలో దగ్గరగా ఉంటే ఇలాంటి సమయాల్లో పాత పెట్టుబడుల వచ్చిన ధనం కూడాను వృధా అయిపోతుంది. అత్యాశకు వారి వల్ల పోవద్దు. వారి నిర్ణయాల వల్ల అత్యాశను అస్సలు నమ్మొద్దు. ఏది ఏమైనా కానీ వీరికి ఆకస్మికంగా నష్టం కూడా జరగొచ్చు. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి, వ్యవహరించాలి. శుక్రుడు వీరికి 6వ ఇంట ఉండడం వల్ల వీరికి చేసే ప్రయాణాల్లో, వ్యాపార ఉద్యోగ రంగాల్లో వీరికి ప్రయోగాల్లో కూడాను చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తొచ్చు. ప్రయాణాలు ఉన్నాయి కదండి, ఊహించని విధంగా అవి జరగొచ్చు. వాటి వల్ల ఖర్చులు జరగొచ్చు. కొంతమంది తప్పుదారి పట్టించొచ్చు. అందువల్ల ఊహించని ధన లాభం కలిగినప్పటికీ కూడా ముఖ్యంగా ధన నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఈ యొక్క ఆకస్మిక 5 అతిపెద్ద సంఘటనల్లో ఇది మొదటిగా చెప్పొచ్చు. డబ్బు నష్టం ఉంది కదా అని ఖర్చులను నియంత్రించుకోకుండా ఉంటే ఇక అంతే సంగతులు. అప్పులు తీసుకోవాల్సిన స్థాయికి వస్తుంది. అప్పులు తీసుకోవద్దు. అప్పులు ఉన్నంతలో కట్టేసుకోవడం మంచిది. రుణ బాధలు పెరగొచ్చు. అనవసరమైన ఖర్చులు, ఆర్థిక ఒత్తిడి అయితే మీకైతే కలగొచ్చు. అందువల్ల ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి. ఇక ఉద్యోగంలో కానీ, అలాగే ఏదైనా ఒక బాధ్యతాయుతంగా వెళ్లేటప్పుడు హఠాత్తుగా మీకు కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది 2వ అతిపెద్ద సంఘటన. ఈ రోజు నుంచి అయితే వీరికి ఎలా ఉండబోతుంది అంటే, ఎవరైనా కానీ ఉద్యోగం నుంచి కొత్త ప్లేస్ కి వెళ్లాలనుకుంటున్నా, ఉన్న ఉద్యోగం మానేసి కొత్త రంగాన్ని ఎంచుకోవాలనుకుంటున్నా ధైర్యంగా, స్థైర్యంగా ఉండండి డెసిషన్ తీసుకోవడంలో. ఉద్యోగ రంగాలు వదిలేసి ఏదైనా వ్యాపార సమూహంలో పెట్టుబడి పెడదామనుకున్నా ఇలాంటి వారికి కూడాను
ఈ యొక్క మాసం 5వ తేదీ నుండి వీరికైతే అతి పెద్దగా వీరికైతే ఒక మంచి బాధ్యతాయుతమైన అవకాశం వస్తుంది. మంచిగా బ్రహ్మాండవంతంగా మీ యొక్క ఆలోచన డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క జాతక రేఖలో ఒత్తిడులతో కూడిన బాధ్యతలు ఉండడం వల్ల హఠాత్తుగా ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలు రావచ్చు. సమస్యలను దృఢంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. తప్పు చేయకపోతే మీరు నిజంగా తప్పు చేయలేదు అని వాదించండి. మీ వాదన ఎదుటి వారికి అర్థమవుతుంది. అందులో కూడా ఒక మంచి దాగి ఉంది. మీ సహోద్యోగుల్లో శత్రువు ఎవరు గమనించుకోగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా ఊహించని పోస్టులు మార్పు అనేది జరగొచ్చు. రవి మీకు 6వ ఇంట ఉండడం వల్ల ఉద్యోగానికి సంబంధించి మార్పులైతే అత్యధికంగా కనబడవచ్చు. మంచి శుభవార్త ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. చెడుగా కూడాను మంచి జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. సీనియర్స్ తోటి మాట పట్టింపులు ఒత్తిడి అయితే పెరగొచ్చు. వాళ్లతోటి కొద్ది సంభాషణ ముఖ్యం. మీకు మిత సంభాషణ ఎవరితో అయినా శ్రేష్టము. కొన్ని విభేదాలు గొడవలు జరగొచ్చు. ఇవి జరగడం వల్ల మీకు చెడుగా మారే అవకాశం ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరపు మాటలు సమస్యలు అనేవి మీరు మీ మధ్య తీసుకురాకుండా జాగ్రత్త వహించండి. మీకైతే ఉద్యోగంలో మార్పు వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మానసిక బాధ తగ్గుతుంది. ఒక ఉత్సాహాన్ని పెంపొందించే స్థితికైతే వెళ్లగలుగుతారు. ఇక చూసుకుంటే 3వ అతి పెద్ద సంఘటనగా అయితే మనము తినేటటువంటి ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలండి. ఉన్న దాంట్లో మీరు సర్దుకొని సమయానికి తినడాన్ని మీరు ప్రథమ ధ్యేయంగా ఉంచుకోండి. డబ్బు కన్నా ఆరోగ్యం విలువైంది. డబ్బు కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడిలో పడి ఆహార సమయాల్లో మీరు మార్పులు చేయడం మీకు అస్సలు పనికిరాదు. నష్టాలు జరుగుతాయి. చాలా ఇబ్బందులు జరుగుతాయి. కావున ఆరోగ్యం లేదా మానసిక ఒత్తిడితో ఆటలు ఆడవద్దు. ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కావున అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు చెవికెక్కించుకోండి. సమయానికి ఆహారం, నిద్ర చాలా అవసరం. ఆరోగ్య సమస్యలు లేదా జీర్ణ వ్యవస్థ లేదా నిద్రలేమి వంటి సమస్యలు కలగొచ్చు. వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే రాహువు మీకు 3వ ఇంట్లో ఉండడం వల్ల ట్రావెల్ లేదా స్ట్రెస్ కారణంగా సమస్యలు అయితే రావచ్చు. అలాగే నేటి యుగ కాలంలో ఎక్కడికి వెళ్లినా కానీ మంచి ఆహారం అనేది ఎవ్వరూ తీసుకోవడం లేదు. పరుగు పెట్టే జీవితం, పరుగు పెట్టే ఆహారమే తింటున్నారు. ఇలా బయట ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే కదా అని పట్టించుకోకుండా వదిలేస్తే గనక అవి దీర్ఘకాలిక వ్యాధుల రూపంలోకి మారిపోతాయి. చిన్నగా ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకుంటే ఆదిలోనే అంతం చూపిస్తే ఆదిలోనే అంతం చేయగలిగితే గనక హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. మానసిక ప్రశాంతత కోల్పోయే ప్రమాదం కూడా కలగదు. కావున చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఆరోగ్యం విషయంలో ఈ సూత్రాన్ని పాటించాల్సిందే. ఇక 4వదిగా అపార ధన నష్టం కనిపిస్తుంది. ఒకరిని నమ్మడం, గుడ్డిగా ధనాన్ని ఇవ్వడం లేదా మధ్యవర్తిత్వం చేయడం లేదా ఉన్న ధనం మొత్తం పెట్టి ఎవరో ఏదో చెప్పారని ఇన్వెస్ట్ చేయడం. అవి ప్రాఫిట్స్ విషయాలు కూడా కావచ్చు. అంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్స్ వస్తాయని ఇన్వెస్ట్ చేయడం, లేదా ఎవరో చెప్పారు మంచిది కదా అని ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం. వీటి వల్ల కూడా అపార ధన నష్టం కలగొచ్చు. మానసిక ఒత్తిడి కూడా పేట్రేగిపోతుంది. ఈ విధంగా చూస్తే కుటుంబ అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి. 4వ సంఘటనగా ఇలా జరగొచ్చు. ఎందుకంటే కేతువు మీ 9వ ఇంట్లో ఉండడం వల్ల పెద్దలతో విభేదాలు రావడం జరుగుతుంది. పిల్లల విషయంలో సమస్యలు రావడం, ప్రేమ వివాహాల్లో గొడవలు ఇబ్బందులు జరగడం, ఊహించని అతిపెద్ద సంభవాలు జరగొచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యంలో కూడా చాలా వరకు సమస్యలు పడవచ్చు. మీరైతే ప్రత్యేకంగా కుటుంబ అభిప్రాయాలు తీసుకోండి. కుటుంబంలో చెడుగా మారే అవకాశం మీకు కనిపిస్తుంది. తగినంత ప్రశాంతత దెబ్బతింటుంది. ఇంట గెలవలేకపోతారు. ఇక రచ్చేమి గెలుస్తారు? సహనంతో వ్యవహరించండి. గృహ శాంతికై మీరు ప్రయత్నాలు చేయండి. మీ ప్రయత్నం వమ్ము కాదు. ఇక గృహానికి సంబంధించి గాని లేదా ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కానీ బంగారు ఆభరణాల కొనుగోలు కోసం కానీ ఎదురు చూస్తుంటే వాటికి సంబంధించిన బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇక మీకు
బాధలు తొలగి సంతోషాలు రాబోతున్నాయి. అనుకున్నవి ఒక్కొక్కటిగా జరగబోతున్నాయి. జూన్ 5 తర్వాత మీరు ఏది అనుకున్నా దానికోసం సాధించే సత్తువ కలుగుతుంది. మీలో తెగింపు వస్తుంది. ఏదైనా చేయాలనే ఒక తపన వస్తుంది. అన్ని రకాల ఆగిపోయిన పనులను పునః ప్రారంభించుకుని పూర్తి చేస్తూ మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. నిత్యము కూడా ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఏదైనా కార్యం మొదలు పెట్టే మునుపే గణపతికి పూజ చేసుకుని గణపతి నామాన్ని ఓం గం గణాధిపతియే నమః ఇలా మంత్ర జపాన్ని చేసుకుని ఇంటి నుండి బయటికి వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది.